కానీ ముందు ఆ పేరుని ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సార్. తెలుగు సినిమాలో ఎక్కడ ఎప్పుడు వాడలేదు. సార్. అండ్ మీరు ఈ షెర్లాక్ హోమ్స్ అనేది టైటిల్ పెట్టుకుని మీరు సొంతంగా కథ రాసుకున్నారు. షెర్లాక్ హోమ్ లిటరేచర్లో ఏదైనా ఒక పీసు ఎపిసోడ్ ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారండి? సార్ మన షెర్లాక్ హోమ్స్కి అసలు ఒరిజినల్ షెర్లాక్ హోమ్స్ ఎవరో కూడా తెలియదు. ఓ మన ఇండస్ట్రీలో చాలా మందికి ఆ టైటిలే తెలియదు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఇప్పుడు మీరే అన్నారు కదా మీ క్వశ్చన్లోనే చాలా మందికి అదే సార్, అందులోనే చాలా మందికి అసలు షెర్లాక్ హోమ్ ఏంటి అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి. ఓకే. అప్పుడు వంశీ గారు వాళ్ళు ఏంటంటే కింద దాన్ని మనం లోకలైజ్ చేద్దామని చెప్పి చంటబ్బాయి తాలూకా అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేసి పెట్టారనమాట. ఫస్ట్లో అది కూడా లేదు ఫస్ట్. ఓకే. సో చెప్పగా షెర్లాక్ హోమ్స్ అంటే ఒక డిటెక్టివ్, జేమ్స్ బాండ్ అంటే ఇట్లా ఉంటాడో, పోలీస్ అంటే ఇట్లా ఉంటాడు, డాక్టర్ అంటే ఇట్లా ఉంటాడు, ఒక సిగ్నేచర్ ఎట్లా ఉంటుందో అని ఇప్పుడిప్పుడే కొంతమందికి తెలుసండి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మన షెర్లాక్ హోమ్స్ వచ్చేసరికి 3 పేర్లు అవి. అదే ఇక్కడ కామాలు పెట్టారు షెర్లాక్ అదే సార్ టైటిల్కి 3 పేర్లు అండి. ఇక్కడే మన షెర్లాక్ హోమ్స్కి వాళ్ళ అమ్మా నాన్నే అసిస్టెంట్లు అండి. ఓకే. వేరే పక్కన ఫ్రెండ్ లేకపోతే హీరోయిన్ అట్లా కాకుండా ఇంతకుముందు అందరూ వచ్చారు కదా. ఓకే. అట్లా కాకుండా అమ్మా నాన్నే అసిస్టెంట్లుగా ఉంటూ అమ్మ పేరు షర్మిలమ్మ షర్రు, నాన్న పేరు లోకనాథం లోకు, వీడు ఓం ప్రకాష్ ఓంస్, 3 కలిపి సెపరేషన్ ఇచ్చారు. లోకలేషన్స్. కాకపోతే ఇక్కడ షెర్లాక్ హోమ్స్ అంతవరకు ఒకే శ్రీకాకుళం చంటబ్బాయి తాలూకా అని పెట్టినప్పుడు చంటబ్బాయి సినిమా చేసినప్పుడు చిరంజీవి గారి రేంజ్ కానీ ఆయన తాలూకా సూపర్ స్టార్డమ్ కానీ చిరంజీవి గారి గురించి అని చూశారు ఆ సినిమా. అది పెద్ద సక్సెస్ అయింది కూడా ఆ ఫిల్మ్, గ్రేట్ సక్సెస్. కానీ ఇక్కడ మీరు చంటబ్బాయి తాలూకాని పెట్టడం వల్ల మీది సీరియస్ డ్రామావా లేకపోతే లైటర్ వెయిన్లో నడుస్తుందా? బట్ కథ మాత్రం 7 చచ్చిపోవడం, వాళ్ళని పట్టుకోవడం, ఇదంతా సీరియస్ కంటెంట్ లాగా ఉంది. షెర్లాక్ మీ ట్రైలర్లో చూస్తే వెన్నెల కిషోర్ ఏదో చాలా లైటర్ వెయిన్లుగా గల్లిబుల్లుగా కనిపిస్తున్నాడు. ఎట్లా దీన్ని మేనేజ్ చేశారు? వాట్ ఈజ్ యువర్ ఫైనల్ కంటెంట్? అంటే పరమానంద శిష్యులు అని మనం అంటాం ఇప్పుడు. అవును. సో వాళ్ళ కామెడీగా మనకు అనిపించినా నవ్వించినా కూడా ఫినిషింగ్ వచ్చి వాళ్ళు చేసే పనులు ఒక అద్భుతం అనిపిస్తుంది. అట్లాగా ఇక్కడ మన షెర్లాక్ హోమ్స్ ఒక పరమానంద శిష్యుల్లా చేసినా కూడా ఫినిషింగ్ వచ్చేసరికి దానికి అందరూ మెచ్చుకునేలాగా ఒక థ్రిల్ ఇస్తాడు. ఓకే. తర్వాత 2009లో యాపిల్ టీవీలో ఇది ఒక సీరియల్గా షెర్లాక్ హోమ్స్ అని వచ్చింది. వరల్డ్ వైడ్ చాలా బిగ్గెస్ట్ గ్రాసర్ అది. దాంట్లో కూడా 5 చచ్చిపోవడం, దాని మీద షెర్లాక్ హోమ్స్ అండ్ హిజ్ కౌంటర్ పార్ట్ డాక్టర్ వాట్సన్ వాళ్ళిద్దరూ దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. దాని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నదా దీనికి? అసలు ఏమీ లేదు సార్. ఇది షెర్లాక్ హోమ్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ ఫిక్షనల్ అండి. నా డీటెయిల్లో కూడా కథ ఉంది మనకి. అదే ఫిక్షనల్ క్యారెక్టర్. సో ఇక్కడ మన అవుట్లైన్ వచ్చి ఒక ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు 1991లో వైజాగ్ వచ్చి చనిపోయిన రోజులో ఒక పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగినప్పుడు చాలా చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మనకి హత్యలు జరుగుతాయి, ఆత్మహత్యలు జరుగుతాయి, చాలా జరుగుతాయి. కానీ వాటిని ఎవరు ఫోకస్ చేయరు. ఏదైతే పెద్దది ఉందో దాని మీద వెళ్తూ ఉంటారు.